చట్టపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే అధికారిక కాంగ్రెస్ పార్టీకి బీసీలు తగిన గుణపాఠం చెప్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలని, ప్రభుత్వం ఘర్షణ పద్ధతిలో రిజర్వేషన్లు పెంచే న్యాయ మార్గాన్ని ఆలోచించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించిన ధర్నాలు చేస్తే సరిపోదని బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు చేయవలసిన కార్యక్రమం బీసీ రిజర్వేషన్ సాధన కోసం కేంద్రంతో సానుకూలంగా ఉండి అఖిల పక్షంతో అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి పరిష్కరించాలని సాధించాలని అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి ఆదేశాల మేరకు ఈ నెల ఆగస్టు 25వ తారీఖు సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ సత్యం గారికి, అదేవిధంగా రాజేందర్, అదేవిధంగా వేముల రామకృష్ణ, అనంతయ్య, రాజు నేత, అదేవిధంగా మణికంఠ, ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమైన డిమాండ్ 42% రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందిస్తూ బీసీ సంఘాలు, కుల సంఘాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరూ ఎత్తుగడలతోని మరి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంటే ఈరోజు మరి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు, పెద్దలు, యువకుడు, సమర్థుడు, ప్రజల సమస్యలు తెలిసినవాడు, మరి ప్రజలు భుజస్కంధాల మీద మోసి ఇలా ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చోబెట్టినటువంటి నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఏకత్వంలో భిన్నత్వంలాగా బీసీలకు ఒక దిక్సూచిగా బీసీలకు 42% లోకల్ బాడీ రిజర్వేషన్లను కల్పించాలని చెప్పి ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేసినటువంటి ప్రక్రియను ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి సమర్థతతో అన్ని సంఘాలను, అన్ని కుల సంఘాలను ఏకత్వంలోగా కలిసి యుద్ధం, చలో ఢిల్లీ ధర్నా కార్యక్రమాలు. మరి అన్ని కార్యక్రమాలకు లేని ధర్నాలు మీరు ఎన్ని బిల్లుల కోసం ధర్నాలు చేస్తున్నారు? ఎన్ని నిధుల కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు? మీరు కేంద్రం అంటే పెద్దన్న, రాష్ట్రం చిన్నన్న అనేమో అన్ని విషయాల్లో మాట్లాడతారు. మన ప్రధానమంత్రి గారితో మంచి సంబంధాలు నెరవేర్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రాజెక్టుల విషయాల్లో, నిధుల విషయాల్లో, మిగతా విషయాల్లో మనం మంచి పద్ధతిలో వెళ్ళాలి. అటు కేంద్ర ప్రభుత్వం అంటే పెద్దన్న, మేము ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంప్రదింపుల ద్వారానే చేసుకోవాలని చెప్పి బీసీ బిల్ అనగానే కావాలని దీనికి ఒక రాజకీయ రంగద్ది దాన్ని వివాదాస్పదం చేసే పరిస్థితులు ఉన్నాయి. మరి మీరు చూస్తే స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్, జీవో ద్వారా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. రాజ్యాంగం చెప్తున్న దాని ప్రకారం ఆర్టికల్ 246D ప్రకారం క్లియర్గా రాజ్యాంగం స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, మీరు స్వతహాగా నిర్ణయించుకోవచ్చు అని చెప్తున్నారు. మరి అది కాకుండా కూడా ఒకవేళ బిల్లు 3 నెలలకు పైగా పెండింగ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు తరహా మాండమస్ పిటిషన్ వేసి ఆ బిల్లును సాధించే అవసరం కూడా ఉంది. మరి ఇవన్నిటిని పక్కన పెట్టి మేము కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి బీసీలకు అన్యాయం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు చూస్తే గడిచిన నెల రోజులుగా జరిగిన వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఏ పార్టీ కూడా బీసీల బిల్లు పైన మాట్లాడలే. మరి ఈడ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇస్తాన్న కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలంతా కూడా పోయి ఏఐసిసిలో అక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చి ఏఐసిసి పెద్దలకు పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టి, ప్రైవేట్ బిల్లు పెట్టి దీని గురించి మాట్లాడమని చెప్పారు. మరి ఏ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కూడా బీసీ బిల్లు పైన ఒక్క మాట మాట్లాడే సందర్భం లేదు. మరి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న అది ఉంటే మరి మీరు ఎందుకు పార్లమెంట్లో ఈ విషయం ప్రస్తావన చేయలేదు? కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు? అంటే మీరు చేసే ధర్నాలు, దీక్షలు అన్ని నాటకాలేనా? ఇవన్నీ కట్టి పెట్టండి. బీసీలందరూ కూడా మీరు చూస్తున్నారు, అందరూ అన్ని వర్గాలు మీ చిత్తశుద్ధి ఏంది, మీరు ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని అందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఈ నెల 25న ఆర్ కృష్ణన్న గారు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉద్దేశంలో ప్రభుత్వంని దిగొచ్చేలా చేసే కార్యక్రమంలో భాగంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో
సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని రూపొందించారు. కృష్ణన్న గత 45 సంవత్సరాల్లో దాదాపుగా కొన్ని వేల ఉద్యమాల ద్వారా 1200 జీవులను సాధించారు. ఆర్ కృష్ణన్న ఈ వయసులో కూడా 70 సంవత్సరాలు పైబడిన ఈ వయసులో కూడా ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేయాల్సిన అవసరాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీసీలు అంటే లెక్కలేని తనం ఉంది. బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను ఎట్లా ఎగ్గొట్టాలన్న ఉద్దేశం ఉంది. కాబట్టి బీసీలారా మీరంతా గమనిస్తున్నారు కదా ఈ విషయాల్ని. ఈ నెల 25న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సత్యాగ్రహ దీక్ష ద్వారా మన గొంతు, మన బలం రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించినట్టు చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తూ, జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన అన్ని విభాగాలు, అన్ని అనుబంధ సంఘాలకు ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా గ్రామాల వారీగా, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా, మేధావులు, వివిధ ఉద్యమ సంస్థల పెద్దలందరూ కూడా ఈ వేదికలో జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి సంఘీభావంగా ఉండి నిరాహార దీక్ష కార్యక్రమాన్ని, సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మరొకసారి విజ్ఞాపన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.